సో రవి గారు చెప్పారు ఇప్పుడు. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటి? జనాల్లో కూడా చాలా వరకు పబ్లిక్‌లో అవేర్‌నెస్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని అంతకుముందులాగా ఎడాపెడా ఎక్కడ పడితే అక్కడ ఎవడో చెప్పాడని చెప్పి కొనేయట్లేదు. ఇప్పుడు జూబ్లీస్‌లో మనకి గజం 3,00,000 ఉంటే అదే ఔటర్ రింగ్ రోడ్ దాటితే అదే 3,00,000కి దాదాపు ఒక 500 గజాలో ఎంతో వస్తుంది. కానీ స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ తెలివిగా ఆలోచించి పెట్టుబడి పెట్టాలంటే జూబ్లీస్‌లో కొనాలా? ఔటర్ రింగ్ రోడ్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జాంపుల్ ఇది. దాటి కొనాలంటే మీరేం చెప్తారు? కరెక్ట్ సార్. ఇది లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో కూడా నేను ఒక మాట చెప్పాను నేను. అది చాలా వైరల్ అయింది కూడా ఆ బిట్ కూడా. ఎందుకంటే 100 కిలోమీటర్లు వెళ్ళండి, దూరం వెళ్ళండి, మీ దగ్గర 20 లక్షలే ఉంటే అక్కడికి వెళ్ళి జెన్యూన్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. 10 లక్షలు ఉన్నా, 20 లక్షలు ఉన్నా, 30 లక్షలు ఉన్నా అది ఎప్పటికైనా పెరుగుతుంది అని అప్పుడు చెప్పాను. ఇప్పుడు కూడా అదే మాట మీద నేను స్టాండ్ బై ఉన్నాను. ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ అనేది తెలివిగా చేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఎక్కువ రేట్లతోటి మనం కొన్నాము అనుకుంటే, ఉదాహరణ కూడా నేను చెప్తాను, ఆదిపట్ల లేకపోతే ఈ ఏరియాలో మేము 5,000 రూపాయల నుంచి అమ్మాం ఎప్పట్లోనూ గతంలో. తర్వాత అది 25,000 30,000 దాకా అయ్యిందండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం అక్కడ అదే ఏరియాలోకి వెళ్ళి 30,000 40,000 50,000 పెట్టి కొనడం అనేది అది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు. 10,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టింది మీకు డబుల్ అవ్వడానికి ఒక 2-3 మంత్స్ ఇయర్స్ పడుతుంది. లేదా 5 ఇయర్స్ పెట్టుకోండి, లేకపోతే మినిమం టైం అంటే 5,000 10,000 అవుతుంది, 10,000 20,000 అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ స్లో అవుతుందండి, ఒక స్టాగ్నేట్ అయిపోతుంది. మీరు చెప్పిన బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అనేది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ 3 లక్షల రూపాయలు ఆగిపోయింది, ఇంక పెరగదండి. కానీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. 200 స్క్వేర్ యార్డ్స్ అయినా 6 కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది. అంత ఇన్వెస్ట్మెంట్ మనం లాంగ్కి వెళ్ళి జెన్యూన్గా ఉన్న వెంచర్లో ఎక్కడైతే ఉందో అంటే అప్రూవల్స్ అన్నీ ఉండి డిటీసీపీ కానీ మళ్ళీ రేరా కానీ సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ బాగున్న ఏరియాలోకి వెళ్ళి మీరు ఇన్వెస్ట్ చేయండి. 10,000 15,000 20,000 లోపలనే మనకు దొరుకుతున్నాయి. RRR ఇప్పుడు కొత్తగా వస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయండి, ఎక్కడైనా పర్లేదు. అది ఈస్టా వెస్టా నార్తా సౌతా సంబంధమే లేదండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న గవర్నమెంట్ కూడా అన్ని ఏరియాల్లోనూ డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి మేము ఇన్వెస్ట్ చేసుకుంటాం ఒకేసారి మాకు పెరుగుతుందా లేదా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. మీకు జెన్యూన్గా ఉన్న ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే మాత్రం వాళ్ళు మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలండి, ఇది సందర్భం అవునో కాదో తెలియదు కానీ, ఎందుకంటే బిజినెస్ ఎప్పుడైతే డల్ అవుతూ ఉందో మార్కెట్ ఎప్పుడైతే కొంచెం స్లో అవుతుందనే టైంలో చాలామంది, అందరినీ నేను చెప్పట్లేదు, కొంతమంది డెవలపర్స్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి, కోట్లు సంపాదించాలి రాత్రి ఆలోచనతో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ కూడా చేయడం జరుగుతుందండి. కొంత దూరంగా పోయి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గుంటల లెక్కన అమ్ముతా ఉన్నారు. కాదు సార్, రేరా వచ్చింది, తర్వాత హైడ్రాల్యాండ్ చట్టాలు తీసుకొని వచ్చారు, రకరకాల చట్టాలు గవర్నమెంట్ తీసుకొని వచ్చింది రీసెంట్గానే. ఈ 10 సంవత్సరాలు మనం ఎన్నో చూసాం. ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నా కానీ మీరు అన్నట్లు అన్అప్రూవ్డ్ లేఅవుట్లు ఎలా వేస్తారు? అదే సార్, అది మనుషులు మానవ సహజం ఎలాగ ఉంటుందంటే ఆశ అండి. ఆశ పడవచ్చు, కానీ అత్యాశ తక్కువ టైంలోనే ఎక్కువ వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో లో బడ్జెట్లో 5 లక్షల్లోనే లేకపోతే 3 లక్షల్లోనే నీకు 5 గుంటలు ఇస్తాం, నీకు ఒక 15 సంవత్సరాలు పెంచి మేము మొక్కలు వేసి లేకపోతే ఇంకోటి వేసి తప్పెవరిదంటారు ఇవన్నీ చేస్తే, మీకున్న అనుభవంతో డెవలపర్ తప్ప అక్కడ కొనేవాడు లేదండి. డెవలపర్ అనేవాడు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు, వాడు లాభం వాడు చూసుకుంటూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఎలా డబ్బులు గ్యాదర్ చేసుకోవాలి మనకి అనే ఆలోచనతో ఉంటాడు. కాబట్టి మనం కొనుక్కునే వాళ్ళు మన ఇన్వెస్ట్మెంట్ హార్డ్ ఎర్న్ మనీ, అది జీవితకాలంలో సంపాదించుకున్న డబ్బులు రూపాయి కూడగట్టుకున్న డబ్బులని మీరు మంచి వెంచర్లో పెట్టుకోగలిగితే బాగుంటుంది. అంతేగాని తక్కువ రేటు ఉన్నాయనో లేకపోతే వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మో అక్కడ ఇన్వెస్ట్ చేశారంటే ఖచ్చితంగా మోసపోతారండి. మనం చూస్తూనే ఉన్నాం. నీకు లాస్ట్ ఈ సంవత్సరంలో కూడా ఈ డల్ అవ్వడానికి కూడా అదొక కారణం అండి. ఎందుకంటే చాలామంది ఫ్రీలాన్స్ ఆఫర్లు అని చెప్పి, లేదంటే బైబ్యాక్ సిస్టమ్ అని, లేకపోతే రెంట్లు ఇస్తామని చెప్పి ఏమీ లేకుండా గాలిలోనే వాగ్దానాలు చేసి కోట్ల రూపాయలండి, 100 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది. మీరు కావచ్చు, మీతో పాటు మీలాంటి ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఈ మధ్య డిజిటల్ మీడియా వేదికగా చాలా అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. అయినా కానీ మార్పు రావట్లేదు. ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ ఎక్కువ మోసపోవడానికి స్కోప్ ఉందంటే మధ్యతరగతి మనిషి యొక్క ఆలోచన. అందుకంటే ఏం లేదు. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా ఎక్కడో ఒక చోట ఆశ అత్యాశ అనేది ఏదైతే ఉందో ఒక నమ్ముదాం అంటే చెప్పినవంతా మనకు తెలిసిన వాడే చెప్తున్నాడు కదా ఇది నమ్మొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కూడా రంగురంగులమయం. వెళ్ళిన తర్వాత అక్కడ బాగా తయారు చేస్తున్నారు, ఒక గెస్ట్ హౌస్లు అని, లేదా స్విమ్మింగ్ పూల్స్ అని, లేదా ఇంకోటి రకరకాలు వేసి అట్రాక్ట్ చేస్తున్నారండి. కానీ అది ఎంతవరకు వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారు, వాళ్ళు అమ్మేసే వరకు మాత్రం చేయగలుగుతున్నారు. తర్వాత మళ్ళీ మనం వెళ్తే ఒక 130 కిలోమీటర్స్ 140 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏం కనిపించదు. 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత మెయింటెనెన్స్ కూడా ఉండదు.
మరి ఈయన పేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయంటే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ప్లస్ నేను చెప్పేది ఏంటంటే గుంటల లెక్కన కొనేటప్పుడు మీకు హద్దులు ఉండవు, పాస్బుక్ కొట్టేస్తారు. మనకి నాది ఈ ప్లాటు అని లేదా నా స్థలం ఇది అని చెప్పుకోవడానికి ఆధారం లేదు. మీరు అర్థం చేసుకోండి. పాస్బుక్ ఇవ్వడం వల్ల హద్దులు అనేది ఉండవు. ఈస్ట్లో ఎవరున్నారు, వెస్ట్లో ఎవరున్నారు అనేది ఉండదు. అలాంటప్పుడు నాది అని మీరు ఎలా ప్రూవ్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు రోడ్లు వేసిస్తారు, రోడ్లు చూపిస్తారు, కానీ అది రిటర్న్గా మనకు రాదు, రిజిస్టర్డ్ అయ్యి ఉండదు రోడ్లు కూడా. మీకు అర్థమైందండి. మన లేఅవుట్ అనుకోండి, రోడ్లు ఉంటాయి, మనకి 40 feet రోడ్డు, 33 feet రోడ్డు, నెంబరు, మనకు ఆథరైజ్ లేఅవుట్ ఉంటుంది, బ్లూ ప్రింట్ మనకు ఉంటుంది. కాబట్టి మన దగ్గర పోయినా కూడా మన డిటిసిబిలో తీసుకోవచ్చు, హెచ్ఎండిలో తీసుకోవచ్చు, ఎక్కడైనా దొరుకుతుంది మనకి. అది ఇక్కడ ఏముండదు, విత్ రేరాతో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏముండదండి, కన్వర్షన్ కూడా చేయట్లేదు, నాలా కన్వర్షన్ కూడా లేదు. ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్గా అమ్ముతా ఉన్నారు. అంటే నేను వాళ్ళు వ్యతిరేకించడం అంటలేదు. 1 acre 2 acres ఆల్రెడీ పర్మిషన్ ఉంది. 1/2 acre 1 acre వరకు మనం చేసుకోవచ్చు లేఅవుట్. ఒక గుంట కూడా అమ్మేస్తున్నారు 121 square yards పెట్టి, రీసేల్ కూడా చేసి పాస్బుక్ ఇచ్చేస్తున్నారు. అది చాలా, అందుకని చిన్న చిన్న వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేసి ఈ వ్యాపారం చేస్తున్నారు. నేను ఖచ్చితంగా చెప్తానండి కస్టమర్లకి, ఖచ్చితంగా అలాంటి జోలికి వెళ్ళొద్దు అని చెప్తాను నేను. మీకు ఎటువంటి ఇబ్బంది లేదా? అంటే ఇంత స్ట్రైట్గా మీరు మాట్లాడుతున్నారు. ఇబ్బంది ఏం సార్, మన కస్టమర్ల ప్రయోజనం మనం చూడాలి. మన స్వార్థం, మన డబ్బులు ఎలాగైనా మార్కెటింగ్లో ఉన్నారు, మీతో పాటు అంటే బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, జెన్యూన్గా చేయమని చెప్తున్నాను సార్. గవర్నమెంట్ చెప్పేది అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఈరోజు మరి క్రెడావేల్ కానీ మన ఎప్పుడైనా ఇదివరకు ఉండే వాళ్ళు కానీ చెప్పింది ఒకటే, జెన్యూన్గా ఉన్న వెంచర్లు చూసుకోండి, చేయండి, మోసపోవద్దని చెప్తున్నారు. ఎప్పుడైనా ఇబ్బందులకు గురయ్యారు సార్ మీరు? అంటే మీ కెరియర్లో ఇట్లా ఎంత జెన్యూన్గా మాట్లాడటం, అంటే ఎవరి పేరు మీరు ప్రస్తావించకుండా కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న వాస్తవాలు మాట్లాడుతూ ఉంటారు. ఈ ప్రశ్న నేను అడగొచ్చో లేదో కానీ మీరు వన్ ఆఫ్ ది సీనియర్ ఇక్కడ మార్కెట్లో. అవును, ఎందుకంటే ఇబ్బంది అని మనం నిజాలను చెప్పకపోతే అది మనం మోసం చేసినట్టు అవుతుందండి. ఎందుకంటే కస్టమర్లు దేవుళ్ళు అని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటాం. మరి కస్టమర్ దేవుళ్ళుగా ఎంతమంది చూస్తున్నారు? అర్థమైందని కస్టమర్ దేవుళ్ళు అని. ఎందుకంటే ఒకసారి ప్లాట్ అమ్మిన తర్వాత ఆ కస్టమర్ గురించి పట్టించుకోవడం మానేశారు. రేపొద్దు రీసేల్ దగ్గరకు వచ్చినప్పుడు అది ఎవరు దాని గురించి ఆలోచించారండి. రేపొద్దు అతని అవసరాల కోసం, రీసేల్ కోసం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటున్నారు దాన్ని? మళ్ళీ వేరే కొత్త వెంచర్ల కోసం, కొత్త దీనికోసం వెళ్ళిపోతున్నారు తప్ప. ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇలాంటి మార్కెట్ ఉంది సార్ గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లెవెల్ ఆల్మోస్ట్ ఒక 30% ఇదే జరుగుతుందండి. ఇప్పటికీ జరుగుతుందండి. అది ఖచ్చితంగా తగ్గాలి. దానికోసమే మరి లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా పంచాయతీ లెవెల్ కూడా రిజిస్ట్రేషన్ ఆపేశారు. మళ్ళీ ఎల్ఆర్ఎస్ చేసుకుని మళ్ళీ చేయండి అని చెప్పి దాని మీద కూడా యాజిటేషన్ వస్తుంది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితిలో ఉన్నారండి. దానికోసం చాలామంది అంటే అసోసియేట్స్ కానీ ఇదివరకు చేశారు కాబట్టి గవర్నమెంట్ తప్పు అని మనం అంటాం. లేదు, గవర్నమెంట్ చేసింది కానీ మేము కొన్నాం, మమ్మల్ని ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మన కస్టమర్లు కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే అది జెన్యూన్ ల్యాండ్ ఉంది అక్కడ, అది అప్రూవల్సా కాదా అనేది సరైన ప్లాన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాగే మరి ప్రజలను ఇబ్బంది పెట్టడం కూడా అది కరెక్ట్ కాదు. దానికి తగ్గట్టు ఒక సొల్యూషన్ చూపించి మరి ఎల్ఆర్ఎస్ కోసం ఎప్పుడో ఇచ్చారు, అది ఈ రోజు వరకు కూడా పెండింగే ఉన్నాయండి అవన్నీ. మళ్ళీ ధరణి వచ్చింది, ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ క్రియేట్ చేస్తున్నారు ఈ గవర్నమెంట్. ఇప్పుడైనా సరే జెన్యూన్గా ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులకు కానీ లేదా బిల్డర్స్ కానీ జెన్యూన్గా చేసే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం కూడా కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే మాత్రం 2025 అద్భుతంగా ఉండబోతుందండి. దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే ఆ సైన్ కూడా కనిపిస్తూ ఉంది. గత 2 నెలల నుంచి కూడా మనకి ఇది అవుతూ ఉంది.